నల్లగొండ జిల్లా నకరేకల్లో తెలంగాణ తల్లి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాలాభిషేకం చేశారు. బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మార్పు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి నిరసనగా పాలాభిషేకం చేశారు. తెలంగాణ కవులు, కళాకారులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేయడం రేవంత్ రెడ్డికి పరాకాష్టమని మండిపడ్డారు. తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. 2006-7 సంవత్సరంలో ఎంతో మంది మేధావులు, నిపుణులు, శిల్పులతోటి అందరినీ అమేకం చేసి తెలంగాణ తల్లి రూపాన్ని తయారు చేసి ఉద్యమ స్ఫూర్తిగా ప్రారంభించుకొని తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తే ఈరోజు కాంగ్రెస్ పాలకులు వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని మార్చి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పాలకులు చేస్తున్నారు. ఇలా తెలంగాణ తల్లి యొక్క సాంప్రదాయం, తెలంగాణ తల్లి అంటే మనందరికీ కూడా గర్వంగా ఉండే విధంగా, తెలంగాణ తల్లి అంటే మనకు తల్లిలాగా ఒక రూపంలాగా, ఒక దేవత రూపంలాగా కనపడే విధంగా మరి తయారు చేస్తే ఈరోజు వాళ్ళు సీమాంధ్ర పాలకులు కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తు పడేటట్టుగా రేవంత్ రెడ్డి గారి బిడ్డను, వాళ్ళ భార్యను ఫ్యామిలీలాగా వాళ్ళ డిజైన్లో వచ్చే విధంగానే తయారు చేసుకొచ్చి ఈరోజు మరి అంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పీరియడ్ సెక్రటరియట్ పక్కన అమరవీరులు, ఇంకో పక్కన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉంటే ఆ స్థలంలోనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ప్రయత్నం ఉంటే ఈరోజు మరి కాంగ్రెస్ పాలకులు సోనియా గాంధీ మెప్పాచారం కోసమో లేకపోతే రాహుల్ గాంధీ గారి మెప్పు పొందడం కోసమో ఒకవైపు రాజీవ్ గాంధీ విగ్రహం, మరొక వైపు మరి తెలంగాణ తల్లిని పెట్టే ప్లేస్లో వారు మరి వాళ్ళ కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టేందో దాని దురదృష్టకరమైన సంఘటన. అది దాన్ని ఖచ్చితంగా మళ్ళీ మీరు ఏది నిర్మాణం చేసినా మళ్ళీ రేపు కేసీఆర్ గారి ప్రభుత్వం రావడంతో మళ్ళీ ఖచ్చితంగా తొలగించి తీర్థం, ఇదే తెలంగాణ తల్లిని అక్కడ మరి ప్రతిష్ట చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తూ